మనం సేమియా పాయసం చేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను. కాజు, కిస్మిస్, ఇలాచి, బాదం. ఇది ఎండు ద్రాక్ష అండి. పిల్లలు మామూలుగా తినమంటే తినరు కాబట్టి మనం ఇది కిస్మిస్ లాగా నెయ్యిలో వేస్తే మిక్స్ అయిపోతాయి. ఇది ప్లెయిన్ ఖర్జూరం. పీసెస్ కావాలిగా పీసెస్గా చేసుకోవచ్చు. నేను ఇట్లా వేసేస్తున్నాను. లేదు అంటే ఇంకా స్మాల్ పీసెస్గా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇవి నేతిలో వేయించేటప్పుడు వేయకూడదు, సపరేట్గా ఉంచుకోవాలి. జస్ట్ మీకు ఇలా చూపిస్తున్నాను అంతమండి. ఇవి కూడా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు. పిల్లలకి చాలా ప్రోటీన్ ఇస్తాను. ఎలా చేయాలో మనకి కావాలి అనుకుంటే ఇంకొంచెం కాజు జస్ట్ అలా ఇందులో ఒక కిస్మిస్ ఉండిపోయింది. అడుగంటిద్ది, కొంచెం సిమ్ పెట్టుకోవాలి. మనకు కూడా వేపడానికి బాగుంటుంది. చూసారా, అంత జాగ్రత్తగా చేసిన ఒక కాజు ఉండిపోయింది. ఏమవుదు కానీ ఇలా జస్ట్ దూరగా వేయించుకుంటే, సిమ్లో వేయించుకుంటేనండి మనకు అది ఎలా వేగుతుంది ఏంటన్నది కనబడుతుంది. ఈ వేపుల్లోనే రుచి అన్నది తెలుస్తుంది. చాలామంది సేమియా వేగనీయకుండా వేసేస్తుంటారు. సేమియా కొంచెం వేగితేనే చాలండి. ఇంకా వాటర్ పోసేద్దాం. ఒకసారి పొయ్యకూడదండి, బాగా వేడిగా ఉంటుంది కదా, కళాయి ఫైర్ అవుతుంది మంట. ఇప్పుడు మనం కావాలంటే కొంచెం హై పెట్టుకోవచ్చు. ఉన్నానండి, మీరు కావాలంటే గ్లాసున్నర వాటర్ వేసుకోవచ్చు. ఈ హాఫ్ గ్లాస్ సేమియా తీసుకున్నానండి. ఇక్కడ మట్టుకు గేతున్నంత మట్టుకు. మీకు కావాలంటే గ్లాసున్నర కూడా వాటర్ వేసుకోవచ్చు. ఎందుకంటే బాయిల్ అవ్వాలి కదా సేమియా. బాయిల్ అయిపోయింది అనుకోండి, వాటర్ కొంచెం ఎక్కువైనా మనం మిల్క్ వేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. ఉడకనిద్దాం 3-4 మినిట్స్. అంటే ముందే మిల్క్ పోసేకంట ఈ వేడి మీద షుగర్ తొందరగా కరిగిపోతుంది. యాక్చువల్గా గ్లాస్ మిల్క్కి 2 గరిటెలున్నర వేస్తున్నాను. కొంతమంది తక్కువ వేసుకుంటారు కాబట్టి నేను ముందు తక్కువే వేస్తున్నాను. పర్ఫెక్ట్ 3 గరిటెలు వేసుకోవచ్చు గ్లాస్ పాలకి. అయితే నేను 2.5 వేస్తున్నాను. కొంచెం ఇట్లా కలుపుకుంటేనండి పంచదార తొందరగా కరిగిపోతుంది. ఇప్పుడు మనం గ్లాసు 3/4 గ్లాస్ సేమియాకి గ్లాస్ పాలు వేస్తున్నాము. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం చూడండి, ఇట్లా 3/4 గ్లాస్ పాలు కాబట్టి చూడండి, ఈ కొంచెం 1/4 గ్లాస్కి కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ అయితే అయిపోతుంది, కరిగిపోతుంది. యాక్చువల్గా ఉడికిపోయింది చూసారా. కొంచెం ఏమైందంటే సేమియా పాలు మనం చిక్కగా వేసుకున్నాం అనుకోండి, అది దగ్గరికి అయ్యే కొద్దీ చల్లారే కొద్దీ అది దగ్గర పడిపోద్ది గట్టిగా. అందుకని కొంచెం కావాలన్నప్పుడు వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేస్తున్నాను. ఇవి ఇందాక మీకు చూపించాను కదా, ఖర్జూరం స్మాల్ పీసెస్ చేసుకున్నాను. ఏంటంటేనండి, పిల్లలు గబుక్కుమని తినకపోయినా ఆ ఖర్జూరంలో ఉన్న ఆ ప్రోటీన్ అనేది సేమియాలో కలిసిపోతుంది. పిల్లలు విడిగా చాలామంది ఖర్జూరం ఇష్టపడరు కాబట్టి. సేమియా తయారైపోయింది. వేడి వేడి సేమియా రెడీ. వేడి వేడి సేమియా, బాదం, నల్ల ద్రాక్ష చెప్పాను కదండి, పిల్లలకి మెమొరీ పవర్ బాగా పెరుగుతుంది. మనం విడిగా ఇస్తే వాళ్ళు తినరు కాబట్టి ఇది కాజు, ఇలాచి, పొగలు పొగలు వస్తుంది వేడి వేడిగా. చల్లగా ఉన్నప్పుడు, మనకి బాగా నీరసంగా ఉన్నప్పుడు 2 మినిట్స్లో చేసుకోవాలి అంటే ఇది కిస్మిస్ అండి, మీకు ఇందాక చూపించాను. ఇదేమో పచ్చి ఖర్జూరం. ప్లీజ్ టేస్ట్. మీరు వంటకం చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
ఎలా ఉందో కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.